కమలాపూర్ గ్రామ సభ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సంబంధించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో మీ హయాంలో ఏం చేశారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు. కాంగ్రెస్ నేతలపై కుర్చీలు విసిరారు బీఆర్ఎస్ నేతలు. సమాధానం చెప్తారా? ప్రజలకి సమాధానం చెప్పండి. ఎక్కడిది వచ్చిందా? సమాధానం చెప్తారా? ట్రై చేయడానికి వచ్చిందా? మీరు ప్రజలకి సమాధానం చెప్పండి. ప్రజలకు చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కమలాపూర్ లో గ్రామ సభ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో మీ హయాంలో ఏం చేశారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు. కాంగ్రెస్ నేతలపై కుర్చీలు విసిరారు బీఆర్ఎస్ నేతలు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించినటువంటి గ్రామ సభ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ గ్రామ సభకు హాజరైనటువంటి స్థానిక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో అధికారులను ప్రశ్నిస్తున్నారు, అధికారులను నిలదీస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి లిస్టును బయట పెట్టాలి, వాటి పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేటువంటిది నిలదీస్తున్నటువంటి క్రమంలో అదే గ్రామ సభలో ఉన్నటువంటి స్థానికులు అయితేనేమి, కాంగ్రెస్ కార్యకర్తలు అయితేనేమి మీ హయాంలో అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం నిర్మించారు, డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తము ఆ స్కీమ్ సరిగా అమలు కాలేదని అక్కడ ఉన్న వాళ్ళంతా గొడవ చేశారు. దీంతో ఇదే క్రమంలో కౌశిక్ రెడ్డి వారితో వాగ్వాదానికి దిగేటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కౌశిక్ రెడ్డి మీద మొదటగా టమాటాలు విసిరేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన మీద పడలేదు కానీ అక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఆ టమాటాలను విసిరేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి వెంట వచ్చినటువంటి ఆయన అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా గ్రామ సభలో గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. గ్రామ సభలో ఉన్నటువంటి ఆ కుర్చీలన్నింటినీ పైకి వెత్తి కాంగ్రెస్ నేతలపైన విసిరేటువంటి ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అంటే కౌశిక్ రెడ్డి ముందస్తుగా వస్తే ఏదైనా గలాట చేస్తారన్న ఉద్దేశంతో ముందస్తుగానే పోలీసులు భారీగా మోహరించారు. వేరే పోలీస్ స్టేషన్ల నుంచి కూడా అదనపు బలగాలను మోహరించి అక్కడ భద్రత ఏర్పాటు చేశారు. రెండు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు చాలా అత్యుత్సాహంగా ప్రదర్శించారు. తమ ఎమ్మెల్యే మీదనే టమాటాలు విసురుతారా అని అక్కడ ఉన్నటువంటి వారిని దుర్భాషలాడుతూ కుర్చీలు విసిరేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో కొందరు కోడిగుడ్లు కూడా విసిరేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎవరి మీద కోడిగుడ్లు పడలేదు, వేదిక మీద పడిపోయాయి, కింద పడిపోయాయి. తర్వాత అక్కడి నుంచి కౌశిక్ రెడ్డిని పంపించేందుకు పోలీసులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచన చేశారు. కానీ కాసేపటి తర్వాత పోలీసులతో వాగ్వాదానికి దిగిన తర్వాత కౌశిక్ రెడ్డి కాన్వాయ్ అక్కడి నుంచి బయలుదేరింది. కౌశిక్ రెడ్డి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు అంటే ఆయన వాహనం వెళ్తున్నప్పుడు వాహనం మీద కూడా చెప్పులు విసిరేటువంటి ప్రయత్నం చేశారు స్థానికులు. ఆ చెప్పు వాహనం మీద పడలేదు కానీ వాహనాన్ని తప్పించి కింద పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య గ్రామ సభ అయితే కొనసాగింది. కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఉద్రిక్తత చల్లారింది. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు వేరు ప్రదేశాల వైపు పంపించేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ నవీన్. మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. అలాంటి రాష్ట్రాన్ని నాశనం చేసిన రాష్ట్రాన్ని ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. కమలాపూర్ లో ఇల్లు ప్రజలకి